కొన్నిసార్లు ఈ నాన్ హాడ్జ్కిన్ లింఫోమా శరీర భాగాలని కొన్నిసార్లు సపరేట్ గా ఎఫెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో వీటిల్లో వాడే ట్రీట్మెంట్ స్టాండర్డ్ గా ఆర్చాప్ అని ఉంటుంది. దీంట్లో కొద్దిగా హై గ్రేడ్ లింఫోమాస్ ఉన్నాయి. అంటే హై గ్రేడ్ అంటే బాగా అగ్రెసివ్, చాలా ఫాస్ట్ గా డివైడ్ అయ్యే హై రిస్క్ నేచర్ కలిగిన జబ్బులు కొన్ని ఉంటాయి. లో గ్రేడ్ లింఫోమాస్ కొన్ని ఉంటాయి. అవి చాలా స్లోగా టైం తీసుకొని స్ప్రెడ్ అయ్యే జబ్బులు. సాధారణంగా లో గ్రేడ్ లింఫోమాస్ లో సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. హై గ్రేడ్ లింఫోమాలో చాలా త్వరగా సిమ్టమ్స్ వస్తాయి. సో ఫస్ట్ అక్కడ ఏ రకం ఐడెంటిఫై చేసి పేషెంట్ ఏజ్, ఫిట్నెస్ ఏ రకము అని చూసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో స్టాండర్డ్ గా ఆర్చాప్ అనే కీమోథెరపీ కానీ, ఆర్సీబీపీ అని, బెండామస్టిన్ రిటిక్స్మా బీఆర్ కీమోథెరపీ అని రకరకాల రెజిమెంట్స్ ఉంటాయి. అది కేసు బట్టి అక్కడ వాడకం లేదు. లింఫోమాస్ లో సాధారణంగా ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. అగైన్ ఇక్కడ ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తాం అనుకుంటే హై రిస్క్, బాగా హై రిస్క్ లింఫోమాస్ లో సాధారణంగా కీమోథెరపీకి లొంగినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. అప్పుడు ఖచ్చితంగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. రిలాప్స్ డిసీజ్ లో అంటే బాగా అయిపోయి వెనక్కి తిరిగి వచ్చిన కేసెస్ లో కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం.